అండి ఏం చేస్తున్నారు అందరూ? ఈరోజు మా ఇంట్లో చేపల పులుసు చేస్తున్నాను. జాయిగా కలుపుకొని అన్నీ వేసానండి. వీడియో తీయడానికి కుదరలేదు నాకు. చేపలు ఎప్పుడు చేస్తున్నానండి, అయిన తర్వాత మీకు చూపిస్తాను. ఎప్పుడు డ్రై ఫ్రై చేస్తానండి నేను. ఇలా చేస్తేనే తింటారు పిల్లలు. పులుసు అయిపోయిందండి. అండి పులుసు వేసినప్పుడు మీకు చూపించలేదు కదా, అన్నీ అందరూ వేసుకున్నట్టు నేనే వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముద్ద, పచ్చిమిరపకాయలు, బెండకాయలు, చింతపండు పులుసు అన్నీ వేసి కొత్తిమీర వేసి పులుసు పెట్టానండి. వీడియో తీయడానికి కుదరలేదు, అందుకని మీకు చూపించలేదు. ఈసారి చేసినప్పుడు చూపిస్తానండి. తిప్పుకుంటేనే ముక్క ఎరగదనమాట. జాయిగా తిప్పుకొని మనం వండుకోవాలి. ఎప్పుడు అలాగే చేస్తాను. పిల్లలకి ఇందులో ఎదురు కలుపుకోవాలంటే చాలా ఇష్టం అండి పిల్లలకి, అందుకని డీప్ ఫ్రై చేస్తాను. ఇప్పుడు చేస్తున్నాను, ఎప్పుడు అయిన తర్వాత మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇలా డీప్ ఫ్రై చేసి మసాలా వేగించాలండి. ఇది అయిన తర్వాత మీకు చూపిస్తాను. మన పులుసుకొని అయిపోయింది. ఉల్లిపాయ ముద్ద, మసాలా సరుకులు, అల్లం వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఉల్లిపాయ, టమాటా, జీలకర్ర, ఆవాలు, గసగసాలు, లవంగాలు మొత్తం అన్నీ వేసిన ముద్ద అండి ఇది. ముద్ద టీపీకి మట్టికి మనం చేసుకుంటున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. మసాలా వేగి లోపలి మన కొత్తిమీర, కరివేపాకు వేసుకొని, కారం మనకు ఎంత కలితే అంత. మా ఇంట్లో కారం ఎక్కువ తింటారండి. పసుపు వేసి బాగా వేగాలండి. బాగా వేగిన తర్వాత, ఎర్రగా వేగిన తర్వాత చూపిస్తాను. బాగా డ్రై అయిపోయిందండి, బాగా వేగిపోయింది. వేసేసుకొని ఇది గట్టి ఫ్రై చేసుకున్నప్పుడు అండి, ఇంకా ముక్కలు గట్టిగా ఎగితే 2-3 రోజులు నిల్వ ఉంటాయండి ముక్కలు. మనం పిల్లలు ఎప్పుడు తింటారంటే అప్పుడు మనం పెట్టచ్చు. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న ఎప్పుడు చాలా బాగుంటుందండి. మనం ఏంటంటే చాలామంది నూనెలోని ఉప్పు కారం దాచి వేపుతారండి. అవి ఒక రోజు కంటే ఎక్కువ ఉండవు. ఎలా లేదన్నా మనం ఒక వారం రోజులు అంతవరకు తినమనుకోండి, 2-3 రోజులు ఉంటాయండి ఈ ముక్కలు. శుభ్రంగా ఎగిపోయినాయి. మనం ఇంకా రెడీ అయిపోయింది. ఎప్పుడు కొత్తిమీర దింపుకున్నాం కదండి, ఇందాక 2 పట్లు వేసాను, కొంచెం ఉంటే వేస్తున్నాను. రెడీ అయిపోయిందండి. ఎప్పుడు కొంచెం మగ్గిన తర్వాత తయారైపోయాక తిని చూపిస్తాను ఎలాగుందో.
వేపుడు వేసుకుంటున్నాను. అండ్ పులుసు చూడండి దగ్గరగా చిక్కబడిపోయింది. తలకాయ మీకు ఎవరికి ఇష్టమండి మీలో? బెండకాయలు వేసాను. బెండకాయ పులుసు ఎప్పుడైపోయింది. మా ఆయనగారికి భోజనం పెడుతున్నాను. నేను తినేటప్పుడు మీకు చెప్తాను ఎలాగుందో. వంట రెడీ అయిపోయింది. మా ఆయనగారికి పెట్టేసాను. మా పాప తర్వాత ఎత్తానండి. నేను పెట్టినాను చూడండి. తింటారండి మీరు? తింటున్నాను అనుకుంటున్నారా యూట్యూబ్లోని? తింటాయండి, మజ్జాగా ఉంటుందండి. కొడితే ముళ్ళు వెళ్ళిపోతాయండి. అందాక చిన్న ముక్క వేపుడు అంటే చాలా ఇష్టం అండి నాకు. వేపుడు ఫ్రై అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమేనండి. అందుకే ఎక్కువ ఫ్రై చేస్తాను. ఆ తలకాయలో తోకలు పులుసు పెడతాను. పులుసు అండి, చేపల పులుసు ఎలాగుందో టేస్ట్ చేసి చెప్తాను మీకు. వేడివేడిగా ఉందండి. చాలా బాగుందండి. పుల్లగా కారకారంగా సూపర్గా ఉంది. బెండకాయ వేసి పులుసు పెట్టాను. పచ్చిమిరకాయలు బెండకాయలు వేసి పులుసు పెట్టాను. చాలా బాగుందండి. మీ ఇంట్లో ఈరోజు ఏం కర్రీ అనుకున్నారో చెప్పండి. బాయ్.